హాయ్! హలో! నమస్తే. ఎట్లున్నారు? జబర్దస్త్ ఉన్నారులే. సో, నేను మీ ఆర్‌జే ఆషు వసపిట్ట. సో, నేను జనరల్లీ ముఖ్యంగా చాలామందికి ఒక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ ఇద్దామని వచ్చేసాననమాట. అది ఏంటంటే మీకు తెలుసా? యాక్చువల్లీ చెప్పాలంటే కేవీ స్కూల్, కేంద్రీయ విద్యాలయ గురించి అండ్ ఆ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి? అండ్ ఇప్పుడు జనరల్‌గా అడ్మిషన్ గైడ్‌లైన్స్ ఏంటి? వాటి గురించి మీ ముందుకు పట్టుకొచ్చేసాననమాట. వెరీ, వెరీ క్రిస్ప్ అండ్ వెరీ క్లియర్‌గా చెప్తాను. ఎందుకంటే నేనొక వీడియో చేశాను యాక్చువల్లీ బాలవాటిక అడ్మిషన్ జరుగుతున్నప్పుడు మా పాప కోసం వెళ్ళినప్పుడు. నేనప్పుడు ఇండియాలో ఉన్నప్పుడనమాట. సో, ఆ వీడియో ఆల్మోస్ట్ లైక్ 99,000 ఇప్పుడు నేను కింద ట్యాగ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్. కావాలంటే చెక్ చేయండి ప్రూఫ్ కోసం. 99,000 వ్యూస్ వచ్చాయి. అండ్ చాలామంది అక్కడ కమెంట్స్‌లో ఏశారు. మీరు వీడియో చేసినందుకు మేమెళ్లి చూసాము. అండ్ మా పాపకి, మా బాబుకి అడ్మిషన్ దొరికింది. అంటే చాలామందికి తెలియదు కదా ఇన్ఫర్మేషన్. సో, అందుకని మెయిన్ ఈ పర్టిక్యులర్ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశ్యం అది. సో, ముఖ్యంగా ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే నేను ఇందులో క్లాస్ 1 అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి? ఎట్లా చేయాలని కంప్యూటర్‌లో కూడా చూపిస్తాను. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ బాలవాటిక ఏంటి? గైడ్‌లైన్స్ ఏంటి? అండ్ ఏంటి ప్రాసెస్ ఏంటి? సో, చెక్ లిస్ట్ ఎట్లా ఉంది అనేది కూడా ఈ పర్టిక్యులర్ వీడియోలో చూపిస్తాను. సో, ఎండ్ వరకు చూడండి. అండ్ ఖచ్చితంగా ఇది చాలా చాలా హెల్ప్‌ఫుల్. కొంతమంది అడుగుతున్నారు. అసలు కేంద్రీయ విద్యలో ఎందుకు జాయిన్ చేయాలి అని. సో, ఆ క్వెషన్ అసలు ముఖ్యంగా ఏంటంటే ఆ క్వెషన్ వల్ల హ్మ్. చాలా ఏమంటారు, చాలా ఆన్సర్స్ ఉన్నాయి దానికి. ఒక్క రీజన్ కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే కేంద్రీయ విద్యాలో వచ్చేసి వన్ ఆఫ్ ది టాప్ నాచ్ స్కూల్. కేంద్రీయ విద్యలో ఆల్ ఓవర్ ఇండియా మొత్తం స్కూల్స్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు కొన్ని కొన్ని కంట్రీస్‌లో ఎక్కడో పెడుతున్నారంట. నాకు కూడా అంత పర్ఫెక్ట్‌గా తెలీదు. సో, పర్ఫెక్ట్‌గా తెలియనప్పుడు ఆన్సర్ చెప్పొద్దు కాబట్టి, సో, నాకు తెలిసిన పాయింట్స్ పైన మీకు ఖచ్చితంగా అప్డేట్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్‌గా హెల్ప్ చేస్తా. సో, ఎట్ ద సేమ్ టైమ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఫీజ్ అయితే చాలా రీజనబుల్. అండ్ నేను మా పాప అప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు తన ఫీజ్ ఆల్మోస్ట్ లైక్ పర్ సెమిస్టర్ అనుకుంటా. పర్ సెమిస్టర్ అంటే లైక్ కేటగరీ వైస్ ఉంటది. సో, దాంట్లో కూడా చాలా తక్కువ అమౌంట్ ఉండేదనమాట. సో, ఓవరాల్ మనం మొత్తం ఇయర్ చూసుకున్నా కూడా చాలా తక్కువ అయిపోయేదనమాట. అంత ఎక్కువ అయిపోయేది కాదు. సమ్‌వేర్ అరౌండ్ అండ్ ఏమంటారు 20,000 అట్లా రేంజ్‌లో అయ్యేది అనమాట. చాలా తక్కువ అది యాక్చువల్లీ. ఇంకా తక్కువ కూడా ఉంటది చాలా మందికి. ఇట్ డిపెండ్స్ ఆన్ ది క్లాస్ కూడా. సో, ఇంకొక కేటగరీస్ ఉంటది. ఆర్‌టీ కేటగరీ. ఆర్‌టీ కేటగరీలో వస్తే అసలు మాత్రం మీరింక ఫీజ్ పే చేయాల్సిన అవసరం గూడా లేదనమాట. చాలా అసలింక జీరో ఫీజ్ మీకేముండదు. ఎప్పుడైనా వాళ్ళు స్పెషల్ ఫీజో లేకపోతే ఎగ్జామ్ ఫీజో ఏదేముంటదో అది పే చేయాల్సుంటది. వాళ్ళు బిందాస్‌గా లైఫ్‌లో 12థ్ స్టాండర్డ్ వరకి వాళ్ళు ఒక్క రూ. 1 పే చేయకుండా మీకు ఏ స్కూల్ చదివిపిస్తుందో ఫస్ట్ అది చెప్పండి. కామెంట్ చేయండి ఉంటే. ఎందుకంటే ఏ స్కూల్ గూడా మనకి 12థ్ స్టాండర్డ్ వరకి ఒక రూ. 1 గవర్నమెంట్ స్కూల్‌లో చదివిస్తున్నాయి ద సేమ్. ఓకే. నేను ఒప్పుకుంటాను. బట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టాండర్డ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు మన కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయి కదా! వాటిలో. బట్ ఒక్కటేంటంటే మనం మంచిగా పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేసి అండ్ ముఖ్యంగా మంచి హోంవర్క్స్ అవి చేస్తుంటే మాత్రం సూపర్‌గా షైన్ అవుతారు. సో, ఇది పక్కన పెట్టేద్దాం మనం. అంటే స్కూల్ ఇంపార్టెన్స్ ఏంది ప్రతి ఒక్కరికి తెలుసు. కేంద్రీయ విద్యలో లక్షల మంది అప్లై చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా నేను ఒక చిన్న ఇన్సిడెంట్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఏందంటే నేను గోల్కొండ స్కూల్ అక్కడ యాక్చువల్లీ గోల్కొండ 2లో చదివింది మా పాప. సో, అప్పుడు ఏం జరిగిందంటే గోల్కొండ దానికి 10 రికమెండేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎంపీకి. సో, అతను ఎంపీ ఏం చేస్తాడంటే మా ఓవైసీ ఉండే అనమాట అక్కడ. సో, తనేంటంటే ఒక్కరోజు పెడతాడనమాట. ఒక్కరోజు తను ఎలా చేస్తాడంటే ఎవరో ఫ్రెండ్స్‌కో తెలిసిన వాళ్ళకి ఇవ్వడు. జనరల్లీ చాలా జెన్యూన్‌గా అక్కడ అందరూ నేమ్స్‌తో చిట్స్ ఏస్తారనమాట. చిట్స్ ఏసి ఒక చిన్న బాబుని పిలిపించేసి అందులో 10 చిట్స్ తీయమంటాడనమాట. సో, 10 చిట్స్ తీసినందుకు ఆ 10 ఎవరైతే పేర్లొస్తాయో వాళ్ళకి తను రికమెండ్ చేసి ఎంపీ రికమెండేషన్ లెటర్ అనేది ఇస్తాడనమాట. సో, అట్లా అంత ఇంపార్టెన్స్ అది. సో, చాలామంది ఒక్కొక్కసారి ఏమవుతదంటే అవి కొనుక్కోవడానికి 2,00,000, 3,00,000 అట్లా డబ్బులు పెట్టి కూడా కొంటారు. బట్ అది అంటే ఒకవేళ వద్దు అనుకుంటే అట్లా ఉంటది కదా! బార్గెన్ అట్లా చేస్తుంటారు. సో, అది ఒక్కటనమాట. సో, దీనివల్ల మీకు ఇంపార్టెన్స్ అయితే అర్థమైందనుకుంటా. సో, ఇది ఫస్ట్‌ది. అండ్ స్టాండర్డ్ అయితే చాలా బావుంటది. ఎందుకంటే మా పాప అక్కడ చదివింది. మేమిక్కడ ఆస్ట్రేలియాకి వర్క్ పైన మూవ్ అయ్యాం కాబట్టి లైక్ షీ హాస్ టు ఏమంటారు క్విట్ అవ్వాల్సొచ్చింది. బట్ చాలా మందికి యూజ్ అవుతదని పర్టిక్యులర్ వీడియో చేస్తున్నాను. సో, ఎండ్ వరకు చూడండి. ప్రాసెస్ అనేది మీకు ఒకసారి ఇప్పుడు లైక్ కంప్యూటర్‌లో చూపిస్తాను. జస్ట్ కమ్ విత్ మీ. సో, మనం జస్ట్ గూగుల్‌లో ఎళ్ళెళ్ళి kvs.gov.in కొడితే మనకి ఇది వచ్చేస్తదనమాట. సో, ఇక్కడ వచ్చేసి మనం కొంచెం ఇలా యాక్చువల్లీ కిందకొచ్చేస్తే మనకేమర్థమవుతదంటే ఇక్కడ మనకి అడ్మిషన్ గైడ్‌లైన్స్ అని ఒకటొస్తదనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. కింద మీకు కనిపిస్తుంది కదా! సో, అడ్మిషన్ కేవీ
అడ్మిషన్ ప్రాసెస్ గైడ్‌లైన్స్ అని వస్తది. సో, ఇది క్లిక్ చేసినప్పుడు మనకేమవుతదంటే అడ్మిషన్ నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతదనమాట. ఇది డౌన్‌లోడ్ మీరు కొడితే వచ్చేస్తది. సో, ఇక్కడ మనకి క్లాస్ 1కి ఒక్కసారి చూడండి మీకు క్లారిటీ వస్తది. ఇది చాలా ఇంపార్టెంట్ బికాజ్ ఎందుకంటే డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 27థ్ ఉంది కదా! 27థ్ నుంచి అండ్ అంటే ఇది 2023-2024ది. సో, బట్ ఇప్పుడుది మాత్రం నేను చూపిస్తాను. 1 సెకండ్. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! 2024ది అంటే ఎవ్రీ ఇయర్ మాత్రం డేట్స్ కొంచెం చేంజ్ అవుతుంటాయి. సో, మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏప్రిల్ 1 అంటే ఏప్రిల్ 1కి స్టార్ట్ అవుతదనమాట. మండే రోజు. అంటే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ బికాజ్ ఇప్పుడు ఏప్రిల్ మనకి 4థ్ నడుస్తుంది. సో, అందుకే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఇది క్లోజ్ అయ్యేది మాత్రం మనకు చూస్తే 5th అంటే 5 PM అంటే 5 గంటలకి 15th ఆఫ్ ఏప్రిల్‌కి క్లోజ్ అవుతాయనమాట. సో, ఇది మన వెబ్‌సైట్‌లో అండ్ ఇక్కడ చిన్న గైడ్‌లైన్స్ చూడండి. మినిమమ్ ఏజ్ వచ్చేసి క్లాస్ 1కి 6 ఇయర్స్ అనమాట. ఇంకా చాలా డీటెయిల్స్ మనకి ఏవైతే కావాలో అవన్నీ కూడా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఒకసారి క్లియర్‌గా చూడండి. చూసి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు క్లాస్ 1ది. సో, డైరెక్ట్‌గా ఎళ్లి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా ఎళ్లి అప్లై చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. బట్ ఆన్‌లైన్ అయితే ఈజీ అనమాట. ఓకే. సో, దిస్ ఈజ్ ది క్లాస్ 1 గురించి. సో, క్లాస్ 1ది అండ్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ క్లాస్ 2 వచ్చేసి ఏంటంటే అవి కూడా స్టార్ట్ అవుతాయి. బట్ ఇదేంటంటే ఆఫ్‌లైన్ మోడ్‌లోనే చేస్తారు. ఎందుకంటే ఇవి క్లాస్ 2 నుంచి ఏమవుతుందంటే వేకెన్సీస్ ఒక లిస్ట్ ఇస్తారు. సపోజ్ 2 ఉంటాయి, 3 ఉంటాయి ఒక్కొక్క క్లాస్‌కి. ఆ లిస్ట్ ప్రకారం అక్కడ ఆఫ్‌లైన్‌ది పెడతారు. అదెళ్లి మనం చూసుకొని దాని ప్రకారం అప్లై చేసుకోవాలనమాట. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది క్లాస్ 1, క్లాస్ 2 అండ్ అబవ్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ వచ్చేసి మనకి బాలవాటిక. అది మీకు క్లియర్‌గా చూపిస్తాను. బాలవాటిక అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ బాలవాటిక అడ్మిషన్ చెక్ లిస్ట్ చూద్దాం ఇక్కడ క్లియర్‌గా. ఈ సైట్‌ని ఓపెన్ చేశాను. కేవీ అడ్మిషన్ అని చెప్పేసి. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అడ్మిషన్ అడ్వర్టైజ్‌మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక్కడ బాలవాటిక చూడొచ్చు మనం. ఇక్కడ ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇయర్ కోసం ఒకటి టేబుల్ ఉంది. అది మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఓకే. సో, ఇక్కడ మనకి సేమ్ ఇందాక సైట్ లాంటిదే. ఇది కూడా మనం బాలవాటిక అని కొట్టి అడ్మిషన్ అని కొట్టేస్తే వచ్చేస్తదనమాట నోటీస్. సో, ఈ ఏజ్ చూసుకోండి యాక్చువల్లీ మినిమమ్ అండ్ మాక్సిమం ఏజ్ అని ఇక్కడ మీకు క్లియర్‌గా కనబడుతుంది కదా! ఇది వచ్చేసి 31st మార్చ్ ఆఫ్ ది ఇయర్ అనమాట. 31st మార్చ్ ఆఫ్ ది ఇయర్ చూసుకొని ఒకవేళ బాలవాటిక 1 అయితే 3 ఇయర్స్ బట్ లెస్ దెన్ 4 ఇయర్స్. మీకు తెలుస్తది కదా ఏజ్. ఆ 31st మార్చ్ లోపల ఎంత ఏజ్‌నో చూసుకొని దాని ప్రకారం 1 2 3 అప్లై చేసుకోవాలనమాట. ఓకేనా? సో, ఈ రిజిస్ట్రేషన్ కూడా మనకి 15th క్లోజ్ అయిపోతుంది సేమ్ 15థ్‌కి. సో, ఫస్ట్‌కి ఓపెన్ అయ్యి 15థ్‌కి క్లోజ్ అయిపోతుంది. 1 2 3 బాలవాటిక 1 2 3. సో, ఇన్ సెలెక్టర్ 50 కేవీస్‌లో ఉందనమాట. 50 స్కూల్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే 50 కేవీ స్కూల్స్‌లో. ఓకేనా? సో, ఏజ్ లిమిట్ ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో, ఇవన్నీ మీరు చూసుకొని బట్ ఈ అప్లికేషన్ మాత్రం ఆఫ్‌లైన్ ఎళ్లి ఇవ్వాల్సి ఉంటది. స్కూల్‌లో ఇక్కడ మీరు క్లియర్‌గా పెట్టారు చూడండి. డన్ బాలవాటిక సెలక్షన్ విల్ బి డన్ త్రూ ఆఫ్‌లైన్ మోడ్ అని క్లియర్‌గా ఇచ్చారు కదా! ఆఫ్‌లైన్‌గా అంటే స్కూల్‌కెళ్ళి ఎందుకంటే డాక్యుమెంట్స్ అవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి. సో, ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని ఇచ్చారన్నమాట. ఈ సైట్స్ ఒకవేళ కావాలంటే మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని కొట్టండి. సో, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ అన్ని సైట్స్ లైక్ ఏమేమి కావాలి అవన్నీ కూడా ఇచ్చారు చూడండి. వ్యాలిడ్ ఫోన్ నంబరు, సిమ్ కార్డు, వ్యాలిడ్ ఇవన్నీ ఫోటోగ్రాఫు ఏ టు జెడ్ ఇవన్నీ ఇచ్చిన దాని తర్వాత లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకొని ఇవన్నీ ప్రాసెస్ ఏందంటే ఎందుకు ఈ ప్రాసెస్ అంటే రిజిస్టర్ చేసుకుంటే మనకి అక్కడ ఈజీ ఉంటది. కాకపోతే మీరు ఆఫ్‌లైన్‌లో ఎళ్లి కూడా అడగొచ్చు. ఎందుకంటే ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ మీరు ఫాలో అయిపోతే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. పేరెంట్స్ డీటెయిల్స్ ఏంటి ఇవని అని చెప్పేసి డైరెక్ట్‌గా ఆఫ్‌లైన్ స్కూల్‌కెళ్ళేసి మీరు సపోజ్ గోల్కొండ 2 దగ్గర ఉన్నారనుకోండి. ఉప్పల్ దగ్గర ఉన్నాను. ఉప్పల్ స్కూల్‌కెళ్ళి సో, ఇలా మేము అప్లై చేద్దాం అనుకుంటున్నామంటే ఓకే. మీ డాక్యుమెంట్స్ ఏవున్నాయో అవన్నీ తీసుకురండి అని చెప్తారు. సో, తీసుకెళ్ళినప్పుడు వాటిని అన్ని ఫార్మాట్‌లో ఇచ్చేసి సబ్మిట్ చేయొచ్చు. మీకు ఇలా ఒక అడ్మిషన్ గైడ్‌లైన్స్ ప్రాసెస్ కూడా ఒకటి ఉంటదనమాట. సో, ఈ సైట్ రిఫర్ చేయండి. ఇది కూడా ఇంపార్టెంట్ అనిపించింది నాకు చాలా. సో, కావాలంటే మీరు నోట్ చేసుకోవచ్చు ఈ సైట్. ఇవి కొన్ని నేను సైట్స్ అయితే డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను లింక్‌లో. ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా షేర్ చేయండి. ఎవరైతే బాలవాటిక కానీ ఇట్లా కేవీ స్కూల్ అడ్మిషన్స్ ప్రాసెస్ కోసం చూస్తున్నారో. సో, ఇదంతా కూడా చాలా ఈజీ ప్రాసెస్. బట్ మనం కొంచెం కాన్సంట్రేట్ చేసి చూస్తే బెటర్. ఓకే. సో, ఇందాక ప్రాసెస్ అంతా చూసారు కదా! లైక్ ఫార్మాటింగ్ ఎలా ఉంది అదంతా గూడా. ఒక్కసారి కొంచెం లైక్ టైం తీసుకొని కూర్చొని డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో ఫస్ట్ ఆ డాక్యుమెంట్స్ సార్ట్ చేసుకోండి. డాక్యుమెంట్స్ ఏంటంటే ముఖ్యంగా సంథింగ్ అడ్రెస్ ప్రూఫ్ ఉందనుకోండి. ఆ రీజియన్ 5 కిలోమీటర్స్ రీజియన్‌లో ఏదో అడుగుతారు. అది ప్రూఫ్ మీరు పక్కన పెట్టుకోండి. లైక్ సపోజ్ ఇప్పుడు గోల్కొండ అనుకోండి. ఎగ్జాంపుల్ ఎందుకు గోల్కొండ చెప్తుంటే మేము అక్కడ ఉండే కాబట్టి నియర్ బై. గోల్కొండ ఉందనుకోండి. సపోజ్ మీరు ఎక్కడో షేక్‌పేట దగ్గర ఉన్నారనుకోండి. ఆ అడ్రెస్ 5 కిలోమీటర్స్ రీజియన్‌లో వస్తది కాబట్టి ఆ అడ్రెస్ ప్రూఫ్ తీసుకోండి. మీ ఇంటి అడ్రెస్,
రేషన్ కార్డు లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది కదా, సో అవి. అండ్ మిగతావి పాప బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ ఇస్ మ్యాండేటరీ అండి. ఆధార్ కార్డ్ ఒకవేళ చేయించకపోతే, ముఖ్యంగా చిన్నపిల్లలు చేయించాం కదా, ఒక్కొక్కసారి మెల్లగా చేస్తున్నాం 3 ఇయర్స్ 4 ఇయర్స్కో, బట్ ఖచ్చితంగా చేయించేసి పెట్టుకోండి. ఇంకా మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఎలాంటి డీటెయిల్ క్వశ్చన్స్ ఉన్నా, లైక్ ఈ ఏజ్ క్రైటీరియాలో సూట్ అవుతుందా లేదా అని కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి మన వాళ్ళకి. అంటే మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఇప్పుడు ఈ ఇయర్లో పుట్టింది అనుకోండి, ఇయర్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటా, అట్లాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేనైతే మ్యాక్సిమం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నాకు అంటే లైక్ నేను కొంతమందికి అప్లై చేశాను, ఈవెన్ మా రిలేటివ్స్కి అండ్ కొంతమంది ఫ్రెండ్స్కి. లక్కీగా వాళ్ళకి అందరికీ వచ్చింది. సో ఒకవేళ మీరు కూడా ఏమైనా డౌట్స్ ఉండి, స్పెసిఫిక్ డౌట్స్ ఉండి, కాన్సెప్ట్ లైక్ ఇలా ఉంది, కన్ఫ్యూజన్ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు హెల్ప్ ఇట్ అవుట్. ముఖ్యంగా ప్రతి ఒక్కరు అంటే లైక్ నేను ఎందుకు ఈ వీడియో చేయడం అంటే, మేము ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నాం, బట్ అట్లీస్ట్ ఇండియాలో ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ మిగతా వేరే ప్లేస్లో ఉన్న వాళ్ళు లైక్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి పర్టికులర్ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్. అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా ఈ రోజుల్లో. సో ఏదైనా మనకి తెలిసిన విద్య ఉంటే వాళ్ళకి ఎదుటి వాళ్ళకి నేర్పిస్తే చాలా మంచిది. సో దట్స్ ఆల్ ఐ బిలీవ్ అనమాట. సో ఒకరికి హెల్ప్ చేస్తే అంటే లైక్ బెటర్, మనకి ఏదో విధంగా దేవుడు హెల్ప్ చేస్తాడు అనమాట. ఓకే, సో ఇది ముఖ్యంగా బాలవాటిక అండ్ క్లాస్ 1 కేంద్రీయ విద్యాలయం అడ్మిషన్ ప్రాసెస్. Hope you like this video. For more interesting updates, please do subscribe and comment and like my channel RJ Ashu Vasapitta. Bye bye. Take care.